నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2025 నవంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారికి ఎలాంటి స్థితిగతులు ఈ నెల ఎదురవబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా? ఈ 2025 సంవత్సరము నవంబర్ మాసము కన్యారాశి వాళ్ళకి ఎలా ఉందని తెలుసుకునే ముందు సహజంగా మనము ప్రతి రాశి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రతి మాసం మాట్లాడుకుంటున్నాము. ఈ కన్యారాశి వాళ్ళు అంటే ఈ కన్యారాశి అంటే మాట్లాడుకుందాం. ఈ మాసము కన్యారాశి 6వ రాశి కాలపురుషునికి ఈ కడుపును సూచిస్తుంది. అంటే వీళ్ళకు కడుపుకు సంబంధించిన సమస్య ఖచ్చితంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అజీర్ణం, వేడి చేయడం, మలబద్ధకం, ఇంకా ఇట్లా కడుపుకు సమస్య ఏదైనా సరే వీళ్ళకు ఏదో ఒక సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ప్రధాన గ్రహాలు గురు శుక్రులు ఇద్దరు ఈ రాశికి వ్యతిరేకమైన వాళ్ళే. ఎందుకంటే ఈ రాశిలోనే శుక్రుడు నీచపడతాడు, కన్యారాశిలో నీచపడతాడు శుక్రుడు. అదేవిధంగా కన్యారాశికి బాధకాధిపతి గురు శుక్రులు ఇద్దరు పనిచేయనటువంటి రాశి కన్యారాశి. కాబట్టి ఈ రాశి సాధ్యమైనంత వరకు ఈ రాశిలో ఈ లగ్నంలో ముహూర్తాలు ఫెయిల్యూర్ అయిపోతాయి. కన్యా లగ్నం పెట్టుకున్నవి మ్యాక్సిమం ఫెయిల్యూర్ అవుతాయి. ఎందుకంటే ప్రధాన శుభగ్రహాలు గురు శుక్రులు ఇద్దరు అన్కంఫర్ట్గా ఉన్నటువంటి రాశి లగ్నం కన్య. కాబట్టి ఈ కన్యా లగ్నం వాళ్ళు కడుపుకు సంబంధించినటువంటి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళు మేము చెప్పిందే కరెక్ట్ అని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కన్య అంటే పరిపక్వతకి అపరిపక్వత మధ్యలో ఉంటుంది. ఏదైనా ఎక్కువ చాలా సెన్సిటివ్గా ఉంటారు. పొగుడుతూ చెప్తే వింటారు వీళ్ళు. అదేవిధంగా ఎక్కువగానే వీళ్ళు కానీ ఇబ్బంది పెడితే శాపాలు పడేస్తారు. నువ్వు అదైపోతావు ఇదైపోతావు. పౌరుషం ఎక్కువ. ఉత్తర నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది రాశి. ఉత్తర నక్షత్రానికి అధిపతి రవి. రవి అంటే గ్రహరాజు. ధీమా కూడా ఎక్కువ. నిజాయితీగానే ఉంటారు. కానీ వీళ్ళ తప్పు చేస్తే కూడా వీళ్ళు ఒప్పుకుంటారు, తప్పు నాదే అని. ఎదురోళ్ళు తప్పు చేసినా ఒప్పుకోరు. ఇట్లా విభిన్నమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి రాశి. ఈ రాశి ద్విస్వభావ రాశి. స్థిరత్వం తక్కువ. కావాలంటారు, వద్దంటారు, కావాలంటారు, అన్నీ ఉంటాయి. కావాలనేది ఉంటుంది, వద్దనేది ఉంటుంది. అన్ని స్వభావాలు ఉంటాయి ద్విస్వభావం అంటే. కాబట్టి ఈ రాశి యొక్క ప్రత్యేకతలు క్లుప్తంగా ఇది. తర్వాత ఈ మాసం వీళ్ళకు 7వ ఇంట్లో శని యోగమే. ఎందుకంటే ఈ రాశికి మొట్టమొదటి యోగకారకుడు శనేశ్వరుడే. శుక్రుడు కాదని చెప్పాను నేను, నీచపడిపోతాడు. కాబట్టి నీచపడే గ్రహం ఏ రాశిలో ఏ గ్రహం నీచపడుతుందో ఆ రాశికి ఆ గ్రహము ఉపయోగపడదు. శుభగ్రహమైనా కూడా ఉపయోగపడదు. ద్వితీయ భాగ్యత్వం ఉన్నా కానీ రాశిలో నీచపడడం వల్ల శుక్రుడికి అంత పెద్ద శుభత్వం లేదు. పంచమాధిపత్యము 6వ ఇంటి ఆధిపత్యము శనేశ్వరుడికి ఉంది. కాబట్టి శనేశ్వరుడు మొట్టమొదటి రాజయోగకారకుడు. ఆయన ఎక్కడున్నా హెల్ప్ చేస్తూ ఉంటాడు వీళ్ళకు. శని దశ పెడితే కూడా మంచి స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు. అదేవిధంగా తర్వాత బుధుడు, రాష్ట్రాధిపతి బుధుడు. కాబట్టి శని బుధుడు వీళ్ళకి రాజయోగకారకులు. కాబట్టి బుధుడు ఇప్పుడు ద్వితీయంలో ఉన్నాడు ఈ మాసం. శని 7వ ఇంట్లో ఉన్నాడు. రాహువు 6వ ఇంట్లో ఉన్నాడు. కేతు 12వ ఇంట్లో మోక్షకారుడు, మోక్షస్థానంలో మంచిదే. లాభంలో గురువు వచ్చాడు ఉచ్చస్థితిలోకి, అది బాగానే ఉంది. 3వ ఇంట్లోకి 2, 3 ఇంట్ల పైన కుజ గురుల ప్రభావము, వాళ్ళపైన గురువు చూపు. ఒక విధంగా చెప్పాలంటే అట్లా తిరుగుతూ వీళ్ళకి అనుకూలంగా మారింది. రాహువు శని అనుకూలమైపోయారు. గురువు లాభంలో కూర్చుని ఉచ్చస్థితి పొందాడు. 3వ ఇంట్లోకి 2 పాపగ్రహాలు కుజుడు రవి వెళ్ళడం, వాళ్ళని గురువు చూడడం బాగుంది. ఇక్కడ మనం ఊరికే మిస్టేక్స్ చెప్పి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేది అతి జాగ్రత్తలు ఏం అవసరం లేదు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సహజ ధర్మం. అతికి మించి అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకునేంత అవసరం ఏం లేదు. కాబట్టి వీళ్ళకు గ్రహ సంపత్తి బాగానే ఉంది. గత కొంతకాలంగా జరుగుతున్న గ్రహణాలు కావచ్చు, ఇతర షష్టగ్రహ, సప్తగ్రహ ఇటువంటి కూటములు కావచ్చు, వీళ్ళకి అనుకూలంగానే వస్తున్నాయి. దానితో జాతకంలో కానీ మంచి యోగ దశగా నడుస్తుంటే మంచి స్థాయికి అయితే వెళ్తారు. నేను ఇప్పుడు గమనిస్తున్నందులో కన్యారాశి, కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళకు వ్యక్తిగత జాతకాల్లో కూడా మంచి దశలు నడుస్తున్న వాళ్ళు మంచి స్థాయిలోనే పోతున్నారు. మ్యాచ్ అవుతూ ఉంది. ఈ వ్యక్తిగతమైన ఈ గోచారం కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు రిలీజ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళకు అన్ని విధాలా బాగుంది. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు? చేసుకోవచ్చు, వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కుజుడు 3వ ఇంటికి వెళ్ళి 7వ ఇంటి వాడు గురువుతో ఒక చూపు చూస్తున్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, అవుతాయి కూడా. ప్రాపర్టీస్ లాంటివి ఏమన్నా, స్థిరాస్తులు కొనుక్కునే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? స్థిరాస్తులు కొనేదానికన్నా వీళ్ళు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎవరైనా సరే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసుకుని బెటర్. ఎస్పెషల్లీ కన్యా వాళ్ళు పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఒక కన్యా అంటేనే ఆశలతో ఉన్నది, కోరికలతో ఉన్నది, అందం కోసము, అలంకారం ఇష్టపడుతున్నటువంటి రాశి. కన్యా అంటేనే ఒక యుక్త వయసు
పెండ్లీడికి వచ్చింది అనేటువంటి. కాబట్టి ఇక్కడ గురువు లాభంలోకి వచ్చాడు. గురువు అంటే గోల్డ్, ద్వితీయంలో శుక్రుడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా బెటర్. ఈ ఫ్యూచర్లో వీళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెడితే మాత్రం బాగా మంచి బెనిఫిటే ఉంటుంది వీళ్ళకు. కొనుక్కోగలిగితే ఎంత కొనుక్కోగలరు అంత మేలు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టు ఈ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా లభిస్తుందండి. పోలీసు అంటేనే కుజుడు వెళ్ళి 3వ ఇంట్లో రవితో కలిశాడు, గురువు చూస్తున్నాడు. ఎవరన్నా అటువంటి సమస్యలు ఉంటే కూడా వీళ్ళకి రికమెండేషన్ దొరుకుతుంది. అంటే పై అధికారుల నుంచి కావచ్చు, లేదంటే వీళ్ళ పై ఆఫీసులు వీళ్ళు చెప్పింది నమ్మడం కావచ్చు, లేదు వీళ్ళు తప్పుని అంటూ ఉంటే కూడా తప్పు కాదని వీళ్ళు నిరూపించడానికి ఎవిడెన్స్ కావచ్చు వీళ్ళకి లభిస్తాయి. ఎందుకంటే కుజుడితో పాటు రవి ఉన్నాడు, వీళ్ళిద్దరిని కలిసి గురువు చూస్తాడు. గురువు అంటే పెద్ద మనిషి అని అర్థం, రవి అంటే ప్రభుత్వ అధికారి అని అర్థం, కుజుడు అంటే పోలీసు అని అర్థం. ఇక్కడ కాంబినేషన్ 9, 5లో కోణాల్లో ఉన్నారు కాబట్టి, లక్ష్మీస్థానాలు కాబట్టి వీళ్ళకు ఆ ఇబ్బంది ఏముండదు. ఉన్నా కూడా వీళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు, టెన్షన్ ఫ్రీ అయిపోవచ్చు. ఆర్థిక పరంగా కావాల్సిన ధనం టైంకి వస్తుందంటారు కరెక్ట్గా? వస్తుందండి. ద్వితీయంలో శుక్ర ప్రభావం ఉంది కదా, ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ధనకారకుడు ఇంకొక ధనకారకుడు, గురువు శుక్రులు ఇద్దరు ధనకారకులే. ఈ ధనకారకులు ఇద్దరు కూడా ద్వితీయ లాభాల్లో ఉన్నారు కాబట్టి ధనస్థానము పరంగా వీళ్ళకి లాభాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉపయోగించుకోకపోతే అది వాళ్ళ వ్యక్తిగత తప్పు, అది మనకు సంబంధం లేదు. గ్రహాల కారకత్వాలు బట్టి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం తప్పితే ఇంకోటి కాదు. ధనపరంగా బాగుంది, చాలా బాగుంది. సో జ్యోతిష శాస్త్రంలో కొన్ని యోగాలు అంటూ ఉంటారు. విశేషంగా వీళ్ళకు ఇప్పుడు ఏదన్నా ప్రత్యేకమైన యోగాలు ఏమన్నా వరించబోతున్నాయి? ఏదన్నా యోగాలు అనేవి పంచమహాపురుష యోగాలు ఒక 5 చెప్పారు. గజకేశ్వర యోగము, రుచక యోగము, భద్ర యోగము, శశమహాయోగము, మాలవ్య యోగం ఇలా చెప్పారు. అట్లా ఎత్తుకుంటే వీళ్ళకి మాలవ్య యోగం ఉంది. కుజుడు స్వస్థానాలు కూడా రుచక యోగం ఉంది. గురువు ఉచ్చస్థితి పడ్డాడు కాబట్టి గురువు చంద్రుడితో పాటు చంద్రుడి కేంద్రాలకు వచ్చినప్పుడంతా గజకేశ్వర యోగం వస్తుంది. మరి ఈ యోగాలు ఇప్పటివరకు నేను ప్రస్తావించలేదు, కానీ పంచమహాపురుష యోగాల ప్రకారం వీళ్ళకి 2-3 యోగాలు అయితే ఉన్నాయి ఇప్పుడు గోచారంలో. ఆ యోగాలు అనేవి నేను ఆ యోగాల గురించి కాకపోయినా కానీ ఉచ్చ స్వచ్ఛేష్టాల్లో ఉన్నటువంటి గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయని మాత్రం గ్యారంటీ చెప్పగలను. గోచారరీత్యా యోగాలు అయితే జ్యోతిశాస్త్రం చెప్పినట్టు యోగాలు ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలో కూడా అట్ ది సేమ్ టైం యోగం ఉండాలి. ఆడ యోగం ఉన్నప్పుడు ఈడ యోగం తగిలిందంటే అది మహారాజ యోగంగా మారుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకం చూసుకోవడం బెటర్ యోగాల వరకు వస్తే. సో ప్రదేశ మార్పు కలిసి వస్తుందంటారా? ఇంకేదన్నా విశేషంగా ఒక కంట్రీ మారినా కూడా బాగుంటుందంటారా వీళ్ళేదన్నా? కంట్రీ మారడము అంటే ఇప్పుడు మనము జ్యోతిషాన్ని పక్కన పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరము లేదు ప్రతిరోజు ప్రతి గంటకు ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు ఎంత డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తున్నారని ఒక లెక్క ప్రపంచం వేసేసింది. ప్రపంచ సంపద అంతా వీళ్ళు భారతీయులు ఏ దేశాలకు ఆ దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు వీళ్ళు మస్కా కొడేసి ఇక్కడికి పంపించేస్తున్నారు. రెమిటెన్స్ రూపంలో ఇండియాకి వచ్చేస్తుంది. ఒక అంచనా ఉంటుంది ప్రతి దేశానికి. రాబోయే 5 సంవత్సరాల్లో ఏ దేశము ఎన్నో ర్యాంక్ వస్తుంది, ఏ దేశం ఎన్నో ర్యాంకు పడిపోతుందని ఒక అంచనా ఉంటుంది. ఈ రాబోయే రోజుల్లో భారతదేశము నెంబర్ 2కి వస్తుందని, ఆ నెంబర్ 2కి వచ్చినాక ఇంకొక స్టెప్ ఎక్కడ నెంబర్ 1 పెద్ద మ్యాటర్ కాదని అంచనాలు లెక్కలు ఎవరికి వాళ్ళకి ఎన్నిసార్లు జిరాక్స్ వేసి తీసినా వచ్చేసింది. భారతదేశాన్ని ఇంకా ఆపేదానికి కష్టం అయిపోయింది, ఎవరూ ఆపలేరు అనే అంచనాలు వచ్చేసాయి. కాబట్టి ఎన్నో దేశాలు భారతీయులు గోబ్యాక్ అంటున్నారు, మా ఉద్యోగాలు కొట్టేస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా భారతదేశంలోనే ఇక్కడ అంతర్యుద్ధాలు క్రియేట్ చేయడానికి బయట దేశం వాళ్ళు కొన్నో కుట్రలు చేస్తున్నట్టుగా ఎన్నో న్యూస్లు వస్తున్నాయి. అమెరికా లాంటి దేశాలు శాంక్షన్స్ విధిస్తున్నారు, మేము అంత వేస్తాం ఇంత వేస్తామనేసి వీసా అన్నీ కూడా పెంచేస్తున్నారు. దాని కారణం ఇప్పుడు తొక్కకపోతే భారతదేశాన్ని ఇంకా మనం తొక్కలేము అనేది డిసైడ్ అయిపోయారు. అంటే విదేశాల్లో మనకు వాతావరణం బాగున్నట్ట బాగాలేనట్ట మన ఎదుగుదలను వాళ్ళు తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు విదేశాలకు మనం వెళ్ళడం కన్నా అందరూ మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, అందరూ మన దేశానికి రండి, మనది అమృత కలశం, మనల్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మన సామర్థ్యానికి లోటు లేదు, ఐకమత్యానికి లోటు లేదు, తెలివితేటలకు లోటు లేదు అంటున్నాడు. నేనేమంటానంటే ఇన్ ఫ్యూచర్ వెరీ వెరీ షార్ట్లీ మనం కూడా చూస్తాం ఇక్కడ H1B వీసాలు ఎక్కడిచ్చే పరిస్థితి వస్తుంది. ఇది బ్రహ్మంగారి కాలం కూడా రాశారు. అమెరికా సహా అగ్రరాజ్యాలు 7 దేశాలు మన భారతదేశం అండర్లోకి వచ్చేస్తాయి, మన భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది అని బ్రహ్మంగారి కాలేజీలో ఉన్నట్లు నాకు పెద్దలు కొంతమంది డిస్కషన్లోనూ చూశాను, నేను కూడా చదివినట్టు గుర్తుంది నాకు. దాని మించిన సంతోషకరమైన వార్త ఉంది. ఇది బుల్లెట్ ట్రైన్లో దూసుకెళ్తుంది మన దేశం ఇప్పుడు. కాబట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ మనము చేసేదానికన్నా మన దేశాన్ని మనం అభివృద్ధి చేసేది నినాదము ఎవరికి వాళ్ళకి చైతన్యం వచ్చేస్తూ ఉంది ఇప్పుడు.
ఇక్కడ నేను విదేశాల ప్లానెట్ ఎత్తుకున్న రాహు, చంద్రుడు, చంద్రరాహులు బాగుంటే విదేశాలకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఏం చదువుకున్నాడు కూడా చంద్రరాహులు బాగుంటే ఎక్కడో గల్ఫ్ కంట్రీస్లో పోయి ఒంటలు మేపుతాడు, వాడికి విదేశీ యోగం ఉంది. నేను దాన్ని మాట్లాడడం లేదు, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నాను. మన దేశం అనేది ఒక భారతదేశం అంటే భావి ప్రపంచంలో రత్నాలు లాంటి తలుకులు వెళ్తున్నటువంటి దేశం ఉంది భారత అంటే. భావి ప్రపంచంలో రత్నాలు లాంటి తలుకులు వెళ్తున్నటువంటి రత్నం దేశము. భావి ప్రపంచానికి విజ్ఞానాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి, విజ్ఞానం అంటే మన యువత ఎగుమతి చేస్తున్నటువంటి విజ్ఞానాన్ని ఏకంగా అందరూ గోధుమలు, బియ్యము, ఉప్పు, పప్పులు ఎగుమతి చేసి మనం సామర్థ్యాన్ని, విజ్ఞానాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి దేశం మంది. అక్కడ మన అభివృద్ధిని చూసి ఓర్వ లేకుండా పోతా ఉంటే మనల్ని మనమే అభివృద్ధి చేసుకుందాము. మన మీద ఎన్ని 100 దేశాలు మన దేశానికి వచ్చి అన్నం పెట్టగలిగే శక్తి, స్థితి, స్థాయి మనకుంది. అందుకే అన్నపూర్ణ అన్నారు మన భారతదేశాన్ని. కాబట్టి వెరీ షార్ట్లీ మన దేశమే ఇతర దేశాల వాళ్ళకు వీసా పాస్పోర్ట్లు లేదంటే H1B వీసాలు ఇచ్చే స్థాయికి వచ్చేస్తూ ఉంది. ఆ దశగానే అడుగులు వేస్తూ ఉన్నది భారతదేశము. ఇక్కడ ఏ ఆటంకాలు, అడ్డంకులు లేవు. యువతలో సామర్థ్యం పెరిగింది, యువతుల్లో సామర్థ్యం పెరిగింది, తెలివితేటలు పెరిగాయి. అవలీలగా వాళ్ళు అలా అనడం మనకి ఇంకా ప్లస్ పాయింట్, అది కూడా వాళ్ళకి బాధగా ఉంది. ఇప్పుడు వీళ్ళని పంపించేస్తే వీళ్ళందరూ ఇంత సామర్థ్యం ఉండేవాళ్ళు అక్కడే అభివృద్ధి చేస్తే మేక్ ఇన్ ఇండియా లాంటి నినాదాలు ఎంతో అద్భుతంగా మెటీరియల్ అయిపోయినాయి. ఏ దేశం పెట్టుబడులు పెట్టాలన్నా ఆ ఫ్యాక్టరీలు ఇక్కడ కడుతున్నారు. ఇక్కడ యువతకు ఉపాధి వస్తూ ఉంది. ఎక్కడికక్కడ అభివృద్ధి, ఏ దేశంలో లేనంత అభివృద్ధి ఇక్కడ వస్తూ ఉంది. కాబట్టి విదేశీ ప్రయాణం కన్నా స్వదేశీ జీవనమే చాలా గొప్పదని నేను చెప్పదలం కోసమే ఇంత వివరణ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పిన పరిణామాలు త్వరలోనే రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. ఇక రెమెడీస్ పరంగా వస్తే ఈ రాశి వాళ్ళకి మరి మొదటి కార్తీక మాసం ముందు ఒక 20 రోజులు ఈ నవంబర్ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ధనం నిలవడానికి ప్రత్యేకంగా ఒక రెమెడీ ఏదైనా తెలియజేయండి. కార్తీక మాసం అంటే ఉత్తర, హస్త, చిత్త ఈ 3 నక్షత్రాలకు సంబంధించినటువంటి రాశి ఈ రాశి. ఈ 3 నక్షత్రాల వాళ్ళు చక్కగా దీపాలు పెట్టుకోవచ్చు. కార్తీక మాసంతో దీపాలు వెలిగించవచ్చు. ఉత్తర నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది కృతిక నక్షత్రం. కృతిక నక్షత్రంతో కూడుకుంది కార్తీక మాసం. హస్త నక్షత్రం వాళ్ళకు పరమ మిత్రతార అవుతుంది. అదేవిధంగా చిత్తా నక్షత్రం వాళ్ళకు మిత్రతార అవుతుంది. కాబట్టి ఈ రాశిలో ఉండే 3 నక్షత్రాల వాళ్ళు విశేషంగా దీపాలు వెలిగించడం వల్ల ఈ మాసం వీళ్ళకు ఇంకా ప్రత్యేకమైన దైవశక్తి యాడ్ అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తర నక్షత్రం వాళ్ళు హస్త నక్షత్రానికి సంబంధించినటువంటి HDFC బ్యాంక్ అనేటువంటిది చంద్రగ్రహానికి ప్రభావంతో ఉంటుందని నేను నా వ్యక్తిగత పరిశోధన తీసుకున్న విషయం. ఇది ఓపెన్ చేసుకోవచ్చు. చక్కగా హస్త నక్షత్ర రోజు ఆ బ్యాంకులో వెళ్ళి కొంచెం కూర్చొని రావచ్చు. లేదు మాకు ఆల్రెడీ ఉందంటే ఆ ట్రాన్సాక్షన్ అవసరం లేకపోతే ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయడం మంచిది. హస్త నక్షత్రం వల్ల చిత్తా నక్షత్రం సంబంధించినటువంటి ICICI బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా యాక్సిస్ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు, కోటక్ మహీంద్రా బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కుజ ప్రభావంతో ఉంటాయి. అదేవిధంగా చిత్తా నక్షత్రం వాళ్ళు HDFC బ్యాంకులోనే చేసుకోవచ్చు. చంద్రుడు, రాహు యొక్క ప్రభావము ఉన్నటువంటి HDFC బ్యాంకులో స్వాతి నక్షత్రానికి సంబంధించి చేసుకోవచ్చు. ఈ బ్యాంకుల్లో వీళ్ళు ట్రాన్సాక్షన్స్ వెళ్ళి కూర్చొని రావడము తరచు. అంటే మనము ఇక్కడ ఒక సూత్రం, ఒక సీక్రెట్ ఏమంటే, ఒక డ్రైనేజీ పక్కన ఉంటాము, ఒక గంట సేపు కూర్చుంటాం. మన కడుపు నుండి ఏం పిలుస్తాము? దుర్గంధాన్ని పిలుస్తాం. ఒక అత్తరు షాపు కాడ కూర్చుంటాము, ఒక గంట సేపు కూర్చుంటాము, అత్తరు వాసనే పిలుస్తాం. ఒక గోశాలకు వెళ్తాము, అక్కడ ఏం పిలుస్తాము? ఆ గోవుల యొక్క పంచితము, పేడ, వాటి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పిలుస్తాం. ఒక ఆలయానికి వెళ్తాము, అక్కడ కర్పూరము, గంధము, నూనెల్లో వచ్చేటువంటి సువాసన, ఆయిల్ యొక్క వాసన, ఆ ఆలయంలో ఉండే వాతావరణం. కాబట్టి ఒక బ్యాంకులోకి వెళ్తే ఏం పిలుస్తాము? ఆ డబ్బుల యొక్క వాసనే పిలుస్తాము. అది మనకు అనుకూలమైన బ్యాంకుకి నేను ఒకటి చెప్తున్నాను కాబట్టి ఆడ ఒక గంట సేపు కూర్చోవాలి. ఎక్కువగా అలా వెళ్ళొస్తామంటే ఫైనాన్స్కి దగ్గరలో మనం ఉంటాము. దేనికి దగ్గరగా ఉంటామో అది మనకు ప్రాప్తిస్తుంది. ఇదే సీక్రెట్ దీంట్లో. ఇది వ్యక్తిగతంగా ఆలోచిస్తే అందరికీ కూడా ఆమోదయోగ్యమైన విషయంగా అర్థమవుతుంది, చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.